గణపతి పప్ప మోర్య అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంటికి ఒకరు కాదు ఇద్దరు గణేష్లు వచ్చేసారు. ఈ రోజు చాలా మంది గణేష్ ప్రతిమల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా, అలానే ఇద్దరు ఇచ్చారంట. ఇక గణేశుడు చేతికొచ్చాక తీసుకురాకుండా ఉంటామా చెప్పండి, అందుకే రెండు తీసుకొచ్చేసారు. పండగ రోజు ఎంత తొందరగా పని చేద్దామన్నా సరే లేట్ అవుతుంది, అందుకే ముందు రోజు నైటే నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటాను. పిల్లలవి నావి ముగ్గురువి. ఏ పండగ అయినా సరే ఫస్ట్ పిల్లల్ని రెడీ చేస్తాను. అప్పుడు ఏంటంటే నేను ప్రసాదాలు అవన్నీ రెడీ చేసుకునేసరికి వాళ్ళకు కుదిరినంత పని వాళ్ళు చేస్తారు కదా, అందుకని దీపారాధన కుందులకి గణేష్లకి ఈ రోజు కంప్లీట్ గా వాళ్లే బొట్లు అవన్నీ పెట్టేశారు. ఇక నేను కూడా రెడీ అయిపోయి ఈ రోజు కొంచెం ఎర్లీగానే పూజ కంప్లీట్ చేసుకున్నాము. కథ మాత్రం మొత్తం చదివాను. ఫస్ట్ టైం నేను ఇలా కథ మొత్తం చదవటం. అయితే ఏంటో నార్మల్ డేస్ లో ఎలా వేసిన ముగ్గు అలానే ఉంటుంది, పండగలప్పుడు మాత్రమే వర్షం పడుతుంది. పూజ చేసేసరికి ముగ్గు కూడా జరిగిపోద్ది. మీరు గమనించినట్లయితే మా దేవుడి గుట్లో ఒక్క వినాయకుడితో మాత్రమే ప్రతిమ ఉంటుంది, మిగతావన్నీ పటాలే ఉంటాయి. టోటల్ గా ఈ రోజు మా దేవుడి గుట్లో ముగ్గురు వినాయకుళ్ళు అయిపోయారు. మీ ఊర్లో ఈసారి గణేష్ ఎన్ని రోజులు ఉంచుతున్నారో కామెంట్ చేసేయండి.